సర్కారుపై పోరు దద్దరిల్లే ఊరు అంటూ చూస్తా ఉన్నాం. అయితే గత 10 సంవత్సరాల్లో ఈ కల్వకుంట్ల కాలకేయులు ఏనాడైనా గ్రామ సభలు పెట్టిర్రా? గ్రామ సభలు పెట్టి ఏం జరుగుతోంది ప్రజలందరినీ పిలిచి మాట్లాడినరా? ప్రజలకు ఆవేదన ఉంటుంది, ప్రజలకు ఆక్రోశం ఉంటుంది, ప్రజలకు తమకు పథకాలు వస్తాయా లేవా అనేది నిలదీయడానికి ఈరోజు అధికారంగా నాయకులు నిలుస్తారు. అది వారి రైట్. ఆ అవకాశం మీ నియంతృత్వ పాలనలో లేదు. మీ కేసీఆర్ కల్వకుంట్ల కాలకేయుల పాలనలో ఏనాడు కూడా గ్రామ సభలు పెట్టి మేము మీకు రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం, మీకు ఈ పథకాలు ఇస్తూ ఉన్నాం, ఎవరికైనా పథకాలు రాలేదా చెప్పండి అని చెప్పేసి గ్రామ సభ పెట్టి మీరు ఏనాడైనా తీర్మానం చేశారా? చేయలేదు. ప్రజలు ఖచ్చితంగా వారి హక్కుల కోసం పోరాడతారు, ప్రశ్నిస్తారు. కానీ ఈరోజు ఆ పోరాడే తత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని కాలు రాసింది ఈరోజు కల్వకుంట్ల కాలకేయులే. ఏనాడైనా మీరు అది చేసిరా? చేయలేదు. ఇప్పుడు వచ్చి ఈ విపరీతమైనటువంటి రాతలు రాస్తూ ఉన్నారు. ఏనాడైనా మీరు గత 10 సంవత్సరాల కాలంలో ఈ విధంగా గ్రామస్తుల దగ్గర గ్రామ సభలు పెట్టిర్రా? గ్రామస్తులతోటి ఈ విధంగా కావాల్సుకొని ఈరోజు ప్రజలకు రేషన్ కార్డులు రాకుండా ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు గలాట చేస్తూ ఉన్నారు, రెచ్చగొడుతూ ఉన్నారు ప్రజల్ని. ఎందుకు అంటే రేషన్ కార్డులు వస్తే, వీళ్ళ పథకాలు వస్తే ఈరోజు ప్రజలు కాంగ్రెస్కు మళ్ళీ ఓట్లేస్తారు కాబట్టి ఈరోజు ప్రజలు రెచ్చగొట్టడం ద్వారా ఆ గ్రామ సభలను ఒక విజయవంతం చేయకుండా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆ గ్రౌండ్ లెవెల్ క్యాడర్. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చేపిస్తున్నాడు డ్రామా. అందుకే వాళ్ళు అట్లా చేపించి ఫోటోలు తీసుకొని ఇట్లా రాతలు రాస్తూ ఉంటారు. గ్రామ సభల్లో ప్రజలు సంధించిన ప్రశ్నలు బరాబర్ ప్రజలు ప్రశ్నించాలి, పోరాడాలి. అదే కదా ప్రజాస్వామ్యం. మీరు ఏనాడైనా 10 సంవత్సరాల్లో చేసిర్రా? చేయలేదు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గు శరం ఇజ్జత్ లేని జీవితాలు మీవి ఈ కల్వకుంట్ల కాలకేయులవి. ఏం మాట్లాడి ఏం తిట్టాలన్నా కానీ నా నోరు పూతనే ఉన్నది తప్ప ఈ దొంగ నా కొడుకులకి కొంచెం కూడా ఇజ్జత్ వస్తలేదు. ఈ కల్వకుంట్ల కాలకేయులకు, ఆ బిల్లా రంగాలకి కార్యకర్తల ద్వారా ప్రజలు రెచ్చగొట్టి ఈరోజు ప్రభుత్వం మీద బురదలాంటి ఒక ప్రయత్నం తప్ప ఒక మంచి పని చేద్దామనే సదుద్దేశం లేదు. ప్రజలకు రేషన్ కార్డులు ఇప్పియండి. 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇప్పారంటే దొంగలు మీరంతా కూడా. ఇప్పుడు వచ్చి రేషన్ కార్డు ఇస్తూ ఉంటే ఎస్ బరాబర్ గ్రామ సభలు పెట్టిరు కదా, వాళ్ళు అడుగుతారు, ప్రజలు అడుగుతారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అది వారి హక్కు. ఆ హక్కును కాలు రాసేటువంటి దమ్ము ధైర్యం మీకు లేదు. మీరు ప్రజలారా ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ దొంగలు, ఈ కల్వకుంట్ల కాలకేయులు మీకు రేషన్ కార్డులు రాకుండా కుట్ర పన్నుతా ఉన్నారు, మీకు పథకాలు రాకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళను ఫస్ట్ తన్ని తరమండి. గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, పోరాడండి. ప్రభుత్వం పైన మీకు అన్నీ వస్తాయి, బరాబర్ వస్తాయి. ప్రభుత్వం రెడీగా ఉన్నది. మేము లిస్టు విడుదల చేస్తాం, ఆ లిస్టులో మీ పేరు లేకపోతే మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ ఇస్తామని చెప్తా ఉన్నారు. బరాబర్ ఇస్తారు కదా. ఎందుకు తొందరపడతా ఉన్నారు? ఎందుకు ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్రల్లో దయచేసి మీరు బలి కావద్దు అని కోరుకుంటా ఉన్నాను.